ఫ్రెండ్స్, ఓ సినిమా థియేటర్ లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి సినిమానే లీడర్. తమిళ స్టార్ లెజెండ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ కి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో అయితే యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం యాక్షన్ లవర్స్ అయితే బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్ చేజింగ్స్, హర్రర్ బ్రేక్ డాప్, అలాగే మాఫియా సెటప్ మరియు హీరో బ్యాక్ స్టోరీలో పెట్టిన సస్పెన్స్, ఇవన్నీ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ అయితే పెంచేస్తున్నాయి. మరి ఈ లీడర్ సినిమా స్టోరీ ఏమిటి, ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏమిటి మరియు మైనస్ పాయింట్లు ఏమిటి, ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం పదండి. తమిళనాడులోని తుత్తుకుడి ప్రాంతంలో శక్తివేల్ అనే వ్యక్తి సాధారణ మెకానిక్ గా జీవిస్తూ ఉంటాడు. బయటకు చూస్తే చాలా సైలెంట్, చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు. కానీ దాని గతంలో ఏదో పెద్ద రహస్యం దాచిపెడుతున్నా ఫీలింగ్ అయితే మొదటి నుంచే వస్తుంది. అతనికి ఇరేని అనే చిన్న కూతురు అయితే ఉంటుంది. ఆ పాప మాత్రం వినికిడి సమస్యలు అయితే బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా తన కూతుర్ని మంచి స్కూల్లో అయితే చదివిస్తూ ఆమె కోసం పగలు రాత్రి కష్టపడుతూ ఉంటాడు శక్తివేలు. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ అయితే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఆర్బర్ ఏరియా సాల్ట్ అనే ఓ డేంజరస్ గ్యాంగ్స్టర్ అయితే ఉంటాడు. అతని కంట్రోల్లో అక్రమ కార్యకలాపాలు చాలా భారీ స్థాయిలో అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ వచ్చే కార్ రిపేర్స్ అన్ని శక్తివేల్ గ్యారేజ్ లోనైతే జరుగుతూ ఉంటాయి. అంటే తెలియకుండానే హీరో మాఫియా ప్రపంచానికి చాలా దగ్గరగా జీవిస్తూ ఉంటాడు అన్నమాట. ఇక మరోవైపు ఇందిరా అనే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ హార్బర్ లోకి వచ్చిన ఒక సీక్రెట్ కంటైనర్ వెనుక పెద్ద మాఫియా సెటప్ ఉండే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమెపై అధికారులు మాత్రం ఆ విషయంలో మాత్రం ఎక్కువగా తలదూర్చొద్దని హెచ్చరిస్తారు. ఎందుకంటే ఆ మాఫియాతో కొంతమంది పోలీసులకైతే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అయినా ఇందిరా వెనక్కి తగ్గలేదు. అసలు ఏదైనా చేసి ఖచ్చితంగా నిజం బయటికి తీయాలని భావిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకైతే శక్తివేల్ కూడా కనిపిస్తాడు. సాల్ట్ గ్యాంగ్ కార్లకు దగ్గరగా వెళ్లే అవకాశం అతనికే ఉండడంతో ఒక ఆడియో బగ్ కార్ లో పెట్టమని హీరో అయితే అడుగుతుంది. కానీ శక్తివేల్ ఆ పని చేయడానికి అయితే అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి తన కూతురే ప్రపంచం. అనెసెసరీ ప్రాబ్లమ్స్ లో పడాలని అస్సలు అనుకోడు. కానీ మాఫియా కంటికి ఏ విషయం దాకొద్దు కదా ఫ్రెండ్స్. ఇందిరాను హీరో కలిసిన విషయం సాల్ట్ కి అయితే తెలిసిపోతుంది. అక్కడ నుంచి సినిమా అయితే అసలు మాస్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతుంది భయ్య. హీరోను అతని చిన్న కూతురిని చంపేయాలని సాల్ట్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక అక్కడి నుంచి వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకైతే అసలు పెద్ద హైలైట్ అయిపోతాయి. అసలు సినిమాలో ముఖ్యంగా కార్ చేజింగ్ సీన్స్ అయితే చాలా స్టైలిష్ గా అయితే తెరకెక్కించారు. హార్బర్ లో జరిగే ఫైట్స్, కంటైనర్ల మధ్య వచ్చే సీన్స్, ట్రైన్ సీక్వెన్స్ లు, అలాగే పిల్లలను సేవ్ చేసే ఎపిసోడ్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు భయ్య. థియేటర్లలో మాత్రం ఈ సీన్ కి అయితే ప్రత్యేకమైన రెస్పాన్స్ వచ్చిందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా మొత్తంలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచేది మాత్రం హీరో బ్యాక్ డ్రాపే. బయటకు మెకానిక్ లా కనిపిస్తున్న శక్తివేల్ అసలు ఎవరు, అతని గతం ఏమిటి, తన భార్యను తానే ఎందుకు షూట్ చేశాడు, అతను నిజంగానే అమాయకుడా లేదా డేంజరస్ పర్సనా అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని అయితే పెంచేస్తూ ఉంటాయి. దర్శకుడు కూడా ఈ సస్పెన్స్ ను చివరి వరకు చాలా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొత్తానికి లీడర్ సినిమా ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పుకోవచ్చు. కొత్త కథం చూస్తే ఇది పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చు మీకు, కానీ స్టైలిస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఒక్కసారిగా చూడగలదే. ముఖ్యంగా ఓటీటీలో టెంపాస్ యాక్షన్ మూవీగా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు లీడర్ మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఒకవేళ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంది, వెళ్ళి తప్పకుండా చూడండి. సో మరి ఈ రివ్యూ మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన సినీ లాజిక్ ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి చూసుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.